మకర రాశి వారికి జూలై 7వ తేదీ సోమవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. ఈరోజు ఈ వీడియోలో తప్పకుండా మనం రేపటి రోజున జరిగేటువంటి అన్ని అంశాల గురించి, అలాగే రేపటి రోజున రాత్రిలోపు వీరితో ఈ బంధం ముగిసినట్లే ఎవరు అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క మకర రాశి వారు ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఈ రాశి వారు ఏంటంటే మొండి పట్టుదలను తప్పకుండా ఎప్పుడు కూడా విడవాలండి. మొండి పట్టుదలను మీరు పూర్తిగా విడిచిపెడితేనే బాగుపడతారనమాట. ఎందుకంటే బంధుత్వాలు దూరం అయ్యేటువంటి అవకాశాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు ఉన్నటువంటి ఆ మొండి పట్టుదలను పక్కన పెట్టి బంధాలను కలుపుకునే విధంగా మీ ప్రవర్తన రేపటి రోజున ఉండేలాగా చూసుకోండి. ఇక అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రేపటి రోజున మీకు ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుందో కూడా తెలుసుకుందాం. మీ యొక్క నిస్వార్థమైనటువంటి పనులన్నీ కూడా రేపటి రోజున మీకు మంచి గుర్తింపు అయితే తీసుకురాబోతున్నాయి. ఉద్యోగంలో కూడా కొంతమందిపై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీకు రేపటి రోజున దక్కించుకోబోతున్నారండి. సకాలంలో పని చేయడం ద్వారా మీ యొక్క వృత్తిని అంటే ఏదైనా కానీ మీరు జయించుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. మీరు చేసే పని రంగంలో భావంతో అంటే రేపటి రోజున పని చేయబోతున్నారు. అలాగే మీకు కెరీర్ పరంగా కూడా మంచి పురోగతి అనేది ఉంటుంది. రాశి వారి గురించి మరిన్ని విషయాలను అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. వీరు నమ్ముకున్న వారిని అంటే స్నేహితులను గాను ఆదుకుంటారనమాట. పట్టుదలను కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక ఆర్థిక అభివృద్ధి పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందండి. ఈ రాశి వారికి కొన్ని సవాళ్ళు అయితే వచ్చేటువంటి రేపటి రోజున కనిపిస్తున్నాయి. కష్టపడి పని చేయాలి, మంచి ఫలితాలు అయితే రేపటి రోజున చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే గ్రహాల ప్రభావం వల్ల ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే వీరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలను కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆవేశంగా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా వీరికి బంధాలు అనేవి దూరం అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. అదేవిధంగా రేపటి రోజున కొంతమంది బంధాలతో వీరికి ఉన్నటువంటి సంబంధాలు కూడా తెగిపోయేటువంటి సూచనలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. మరి ఇంతకు రేపటి రోజున వీరికి ఎటువంటి బంధాలు దూరం కాబోతున్నాయి, మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఏ దేవత ఆరాధన చేస్తే రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది, ఇలాంటివన్నీ పూర్తిగా తెలుసుకుందాం. మరి ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల తప్పకుండా శ్రద్ధ అయితే వహించాలండి. ఒత్తిడిని తగ్గించుకోవాలి, తగినంత విశ్రాంతిని తీసుకోవాలి, కాసేపు ప్రశాంతంగా నిద్రపోతూ ఉండాలి. సరదాగా స్నేహితులతో కలిసి మాట్లాడడం, లేదంటే కుటుంబ సభ్యులతో మాట్లాడడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మీ మనసు అనేది మరలా తిరిగి కొంచెం మానసికంగా ఆరోగ్యంగా కూడా ఉంటుందన్నమాట. అలాగే మీ పని పట్ల మీరు ఎంతో శ్రద్ధను వహిస్తారు. కానీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పనులు వ్యాయామం చేసుకోండి, ధ్యానం చేసుకోండి, యోగా చేసుకోండి. ఆధ్యాత్మికపరమైనటువంటి మంచి విషయాలను ఎక్కువగా నెమరు వేసుకుంటూ మెదడులో ఎక్కువగా ఆలోచనలు కాకుండా ఆధ్యాత్మికపరమైనటువంటి ఆలోచన రావడానికి మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది తప్పకుండా భగవంతుడి వైపు మళ్లించాలన్నమాట. ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ఆధ్యాత్మిక పరంగా మళ్ళుతుందండి. ఇక ఆర్థికంగా మీకు రేపటి రోజున మెరుగైనటువంటి ఫలితాలను అయితే మీరు తప్పకుండా చూడబోతున్నారు. ఆదాయ మార్గాలు కూడా రేపటి రోజున మీకు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి కెరీర్ పరంగా మంచి పురోగతి కూడా సాధించుకోబోతున్నారండి. కొత్త అవకాశాలు అనేవి రేపటి రోజున మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుండి డీలా పడిపోయి ఇక మాకు ఆ పని జరగదని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి పనులన్నీ కూడా పూర్తిగా మీకు తిరిగి మీరు రిపీట్ చేస్తారు. అలా చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా అద్భుతంగా అందులో మీరు ఎంతో కొంత విజయాన్ని అయితే తప్పకుండా చూస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు స్వేచ్ఛను ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారండి. అలాగే సంబంధాల్లో కూడా మంచి సమతుల్యతను ఎప్పుడు కూడా మీకు ఉన్నటువంటి సంబంధాలను కూడా ఎక్కడ కూడా పోగొట్టుకోకుండా అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అందరినీ కూడా కాపాడుకుంటూ అటు కుటుంబాన్ని కావచ్చు, స్నేహితులను కావచ్చు, లేదంటే బంధువర్గం, ఇలా ఇరుగు పొరుగు వారికి వీరికి ఉన్నటువంటి కొన్ని సంబంధాలను ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా అందరి పట్ల కూడా సమతుల్యమైనటువంటి భావంతో ప్రేమానురాగాలు కనపరుస్తూ అందరినీ కాపాడుకుంటూ అందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అందరి ప్రేమను కోరుకుంటూ అందరికీ ప్రేమను పంచుతూ ఉంటారన్నమాట. రేపటి రోజున ప్రేమికుల పరంగా ఈ రాశి వారికి ప్రేమ సంబంధాల్లో ఉన్నటువంటి వారికి ఎవరికైతే రేపటి రోజున కొన్ని చిక్కుముళ్ళు తప్పవండి. కొంచెం ఆచితూచి ఏదైనా ప్రేమ వ్యవహారాలు తప్పటడుగులు వేయకుండా కొంచెం జాగ్రత్తగా వహించండి. కొంచెం మంచి సమయం కోసం వెయిట్ చేయండి. తప్పకుండా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులకు చేరవేయండి. అలాగే వారికి తలదించుకునేటువంటి సందర్భాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తీసుకొని రావద్దండి. అలాంటి ప్రయత్నాలు అసలు చేయొద్దండి. చేసి మరలా మీరే బాధపడవలసినటువంటి పరిస్థితి అయితే తప్పకుండా ఏర్పడుతుంది. ఈ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో రేపటి రోజున కొంచెం కీలకమైనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఎందుకంటే మీ బంధానికి సంబంధించినటువంటి
ఈ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం విభేదాలు అనేవి ఏర్పడబోతున్నాయి. గొడవలు జరిగి మీరు ఇరు వర్గాల మధ్య, ఇరు కుటుంబాల మధ్య మంచి రెస్పాన్స్ అనేది మీకు రాకపోవచ్చు అంతగా. కాబట్టి దీనివల్ల ఏమిటంటే మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇరు కుటుంబాల మధ్య వ్యక్తం చేయలేకపోవడం వల్ల మీ ప్రేమకు సంబంధించినటువంటి బంధం దూరం అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీరితో బంధం కొంచెం తెగదింపులకు వచ్చేటువంటి అవకాశాలు కూడా అయితే కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు ఏదైనా ఆలోచించి, ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు మంచి మిత్రులు, అలాగే సహచరులు ఏదైనా ఒక సూచన కానీ, సలహా కానీ ఇస్తే రేపటి రోజున మీరు చేసే పని చోట, ఏదైనా చోట కావచ్చు, లేదంటే మీకు సంబంధించినటువంటి ఏదైనా వ్యవహారాల్లో ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయొద్దమ్మా అని ఒకరి సలహాలు అయితే మీకు తప్పకుండా మనకి ఇస్తూ ఉంటారు కదా. అలాంటి సలహాలు మీకు ఎవరైనా కానీ ఇస్తే వారిని గౌరవించి వాటిని అమలుపరచడం వల్ల మీకు చాలా అంటే చాలా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం అయితే మీకు తప్పకుండా చేసేటువంటి పనులు మీకు కనిపిస్తుందండి. ఇంకా చెప్పాలంటే ఈ రాశి వారికి సాంకేతిక రంగ, పరిశోధన, విద్యారంగం, మానవతా రంగం, ఇలా కళాత్మక రంగాల్లో ఇటువంటివన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అన్ని రంగాల్లో ఉన్న వారికి, ఎవరికైతే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్న వారికి కెరీర్ పరంగా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయండి. ఇక ఈ రాశి వారికి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటంటే కష్టపడి పని చేస్తారు, నిజాయితీ పరులండి, ఎక్కడ కూడా ఎలాంటి అబద్ధాలు ఆడరనమాట. తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరిని కూడా మోసం చేయరు. వారి యొక్క డబ్బును మనం తీసుకుందాం, వారి యొక్క కష్టాన్ని మనం ఉపయోగించుకున్నాం ఎప్పుడు కూడా ఆలోచించుకోరండి. ఎప్పుడు కూడా మనకు వచ్చిన దాంతో సంతృప్తిగా మన జీవితాన్ని మనం గడపాలి. మనం చేసేటువంటి పని చిన్నదైనా పెద్దదైనా మనకు అది సంతృప్తిని ఇస్తుంది. కానీ ఎవరో చేసినటువంటి పని మీద వచ్చినటువంటి ఆదాయం అనేది మనకు ఎప్పటికీ కూడా నిలవదు కాదు కదా. మనకు మానసికంగా కూడా ఆనందంగా ఉండేందుకు మనం ఎప్పటికీ కూడా ఉపయోగపడమని చెప్పి చక్కగా నిస్వార్థంగా నమ్ముతారు. కాబట్టి వీరికి అత్యంత ఎక్కువగా దైవబలం అనేది కూడా ఈ రాశి జాతకులకు ఎక్కువగా ఉంటుంది. అలాగే సామాజిక, ఇంకా మానసిక అంటే న్యాయం, సమానత్వం, ఇలా ఎవరికైతే ఏదైనా కానీ ఒక ఆవేదన వస్తే ముందంజలో ఉంటారండి. వారికి కావలసినటువంటి ఏదైనా ఒక డబ్బు సహాయం కానీ, మాట సహాయం కానీ అందివ్వడం ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి స్వయంగా వచ్చినటువంటి ఆస్తులే తప్ప వీరు సంపాదించినటువంటి ఆస్తులైతే ఎక్కడ కూడా వీరికి అంటే తాత ముత్తాతల నుండి కానీ, పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కూడా పెద్దగా ఏమీ లేవండి. వీరి యొక్క అంతా కూడా వీరు స్వయంగా వీరు సంపాదించుకున్నటివి, కష్టపడినటువంటివి, ఒకరిపైన ఆధారపడకుండా వచ్చినటువంటి చిన్నపాటి ఆస్తిపాస్తులే. కానీ పెద్దల నుంచి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు వీరికి వచ్చిన పెద్దగా ఎక్కడ కూడా కనిపించవన్నమాట. అలాగే వీరు చేసుకున్నటువంటి పని పట్ల ఇంకాస్త ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించడం వలన మంచి ఆర్థిక పురోగతిని సంపాదిస్తారండి. ముందు రోజుల్లో వీరు అనుకున్న దానికన్నా మంచిగా ఇంకాస్త ఎక్కువగా వీరి యొక్క జీవితాన్ని అనుకున్న దానికంటే కూడా ఎక్కువ తారాస్థాయిలో వీరు మంచి జీవితాన్ని అయితే చూసేందుకు వీరికి నమ్ముకున్నటువంటి కష్టమేనండి. వీరికి ఎప్పుడైనా కానీ పాపం ఏంటంటే ఈ రాశి జాతకులు చిన్నప్పటి నుండి కూడా అన్ని కష్టాలను, బరువు బాధ్యతలు మోసి అలవాటైపోయి ఏంటంటే ఏదైనా కానీ మాకున్న దాంట్లోనే మేము సంతోషంగా ఉంటాము, మాకు దేవుడిచ్చినటువంటి దాంట్లోనే మేము సంతోషంగా గడుపుతాము, కష్టాలు రానివ్వండి, నష్టాలు రానివ్వండి, మా మానవత్వం మాకు ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట. వీరంతా నిర్మలంగా ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా, కూల్గా ఉంటారు. పైకి ఏంటంటే చూసేందుకు గంభీరంగా ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారనమాట, మాకు ఇంత ఉంది, అంత ఉంది, ఆస్తిపాస్తులు, సంతోషంగా మేము లేము. కానీ వీరి దగ్గర ఏది లేకుండా ఎప్పుడు కూడా ప్రశాంతంగా, కూల్గా కనిపిస్తారని, ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులను కొంచెం మిమ్మల్ని చూసి జెలస్గా ఫీల్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. ఇంకా వీళ్ళ ముఖ వర్చస్సు, అలాగే మీ మానసిక పరిస్థితి అనేది కూడా ఎదుటి వ్యక్తులు జెలస్గా అనిపిస్తుందండి. ఇంకా చాలా కూల్గా కూడా ఉంటారు, మంచిగా నిదానంగా ఆలోచిస్తారు. అయితే ఒకసారి కనుక ఏదైనా అంటే ఏ విషయంలో కోపం వస్తే మాత్రం ఆపేందుకు భగవంతుడి తరం కూడా కాదు. అంత కూడా అంటే తగ్గించుకుంటే మీకు కోపం మంచిదండి, మంచి జరుగుతుంది. మీరు ఎప్పుడు దైవనామస్మరణ చేసుకుంటూ ఉండండి. రేపటి రోజున తప్పకుండా ఏదైనా కానీ మీకు ఇష్టమైనటువంటి గుడికి వెళ్ళండి. ఇంకా ఏదైనా కానీ అంటే శివాలయానికి వెళ్తూ ఉండండి, మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది. రేపటి రోజున జరిగేటువంటి పరిణామాల గురించి మీరు అన్నీ ఈ వీడియోలో తెలుసుకున్నారు కదండి. అలాగే పూర్తి అంశాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. ఏదైనా కానీ రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగా ఉంది, ప్రతికూలమైనటువంటి ఏది కూడా కనిపించడం లేదు. అలాగే
అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది కాబట్టి సంతోషంగా ఉంటారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.